హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్ కంపాస్ ఎన్సీఆర్టీ తెలుగు క్లాసెస్. ఈ ప్లేలిస్ట్లో మనం క్లాస్ 6 నుంచి క్లాస్ 10th వరకు ఎన్సీఆర్టీ హిస్టరీ క్లాసెస్ చెప్పుకుంటాం. ఈరోజు మనం చాప్టర్ 2 కింగ్స్ అండ్ కింగ్డమ్స్ చెప్పుకుంటున్నాము. రాజులు మరియు రాజ్యాలు. మనం లాస్ట్ చాప్టర్లో చెప్పుకున్నాము 750 నుంచి 700 అంటే 7th సెంచరీ నుంచి 1750 వరకు చాలా చేంజెస్ జరిగినాయి అని, చాలా డైనాసిటీస్, చాలా కింగ్డమ్స్ అన్నవి ఎవాల్వ్ అయినాయి అని అవన్నీ చెప్పుకున్నాము. సో ఈ చాప్టర్లో ఆ కింగ్స్ ఎవరు, ఆ కింగ్డమ్స్ ఏంటి అన్నది మనం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ ఈ మ్యాప్ని గమనిస్తే ఇది 7th సెంచరీ నుంచి 12th సెంచరీ మధ్యలో ఇండియన్ సబ్ కాంటినెంట్ని ఏ కింగ్డమ్స్ రూల్ చేసినాయి అనే ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఇక్కడ గమనించవచ్చు. లైక్ ఇక్కడ పాలాస్ ఉన్నారు. ఈ ఏరియా ఏంటి, ప్రజెంట్ వెస్ట్ బెంగాల్ ఏరియా అనుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఏరియాలో నార్త్ ఇండియాలో చహ్మనాస్, గుర్జర ప్రతిహరాస్, పరమరాస్, చండేలాస్ వీళ్ళంతా కూడా ఇంపార్టెంట్ రూలర్స్గా ఉన్నారు. రాష్ట్రకూటాస్, సౌత్ ఇండియాలో రాష్ట్రకూటాస్ ఉన్నారు. సో ఒకసారి మీరు ఇక్కడ చోలాస్ కింద ఇంకా డీప్ డౌన్ ఆఫ్ సౌత్ ఇండియాలో చోలాస్, చెరాస్, పాండ్యాస్ వీళ్ళంతా కూడా ఉన్నారు. మీరు ఈ మ్యాప్ని ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఏ డైనాసిటీస్ ఏ ప్లేసెస్లో రూల్ చేశారు, ఏ పీరియడ్లో 7th and 12th సెంచరీస్లో ఈ మధ్యలో పీరియడ్లో ఈ రూలర్స్ అంతా కూడా ఇండియన్ సబ్ కాంటినెంట్ని రూల్ చేశారు. ది ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ డైనాసిటీస్. అయితే మనం 7th సెంచరీకి ముందే చాలా కింగ్డమ్స్, చాలా కింగ్స్ ఉన్నాయని కూడా చెప్పుకున్నాం. అంటే రాజులు అప్పటికి కూడా ఉన్నారు. అయితే కొత్త రాజ్యాలు, కొత్త రాజులు ఎలా వచ్చారంటే మనం 7th సెంచరీకి ముందు ఎవరైతే కింగ్స్ ఉన్నారో ఎగ్జిస్టింగ్ కింగ్స్ వాళ్ళ కింద సబార్డినేట్స్ లాగా లేకపోతే సామంతుల్లాగా కొంతమంది ఉండేవాళ్ళు. వీళ్ళు ఎవరంటే వాళ్ళకి ఒక ఏరియాలో ల్యాండ్ ఎక్కువ ఉండి, కమాండ్ ఎక్కువ ఉండి, ఆ ప్రాంతంలో కమాండ్ ఎక్కువ ఉండి వాళ్ళు మిలిటరీ సపోర్ట్, రాజుకి మిలిటరీ సపోర్ట్ ఇచ్చేవాళ్ళని సామంతాస్ అనేవాళ్ళు. ఈ సామంతాస్ వాళ్ళ దగ్గర పవర్, వెల్త్ ఇవన్నీ కూడా ఉండేవి. కాబట్టి ఒక్కొక్క సిచ్యువేషన్స్లో వాళ్ళు మహాసామంతులుగా, మహామండలేశ్వరగా వాళ్ళని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. కొంతమంది అయితే వాళ్ళ దగ్గర ఉన్న పవరు, వెల్త్ చూసుకొని అండ్ మిలిటరీ సపోర్ట్ కూడా చూసుకొని వాళ్ళు ఇండిపెండెన్స్ ప్రకటించుకున్నారు. అంటే రాజు కింద మేము ఇక ఉండము, మేమే ఒక కొత్త రాజ్యాన్ని స్థాపించుకుంటాము అని చెప్పి వాళ్ళు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్నారు. అలాంటి ఒక ఇన్సిడెంటే రాష్ట్రకూటాస్. పైన మీరు మ్యాప్లో గమనించారు, సౌత్ ఇండియాలో అంటే డెక్కన్ ఇండియాలో రాష్ట్రకూటాస్ రూల్ చేశారు. ఈ రాష్ట్రకూటాస్ ఒరిజినల్గా చాళుక్యాస్, కర్ణాటకలో చాళుక్యాస్ అనే వాళ్ళు రూల్ చేశారు. మనము 6th క్లాస్లో చెప్పుకున్నాం చాళుక్యాస్ రూల్డ్. దాంట్లో చాళుక్యాస్లో పులకేషన్ II అనే ఆయన హర్షవర్ధనాన్ని డెక్కన్కి రాకుండా ఆపాడని అదంతా చెప్పుకున్నాం కదా మనం. సో ఇలా ఈ చాళుక్యాస్ ఉండేవాళ్ళు కర్ణాటక ఏరియాలో రూలింగ్లో. వాళ్ళ సామంతాసే ఈ రాష్ట్రకూటాస్. అందులో దంతిదుర్గ అనే అతను, ఆయన ఫౌండర్ ఆఫ్ రాష్ట్రకూటాస్. ఈ దంతిదుర్గ అనే అతను ఏం చేశాడంటే చాళుక్య కింగ్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ అతన్ని ఓవర్త్రూ చేసి ఇతనే ఒక కింగ్గా ప్రకటించుకున్నాడు. అయితే ఈ కింగ్ అవ్వాలంటే, రాజు అవ్వాలంటే క్షత్రియులు మాత్రమే రాజులు అవుతారు ఆ రోజుల్లో. సో వీళ్ళు ఏం చేశారంటే, ఈ దంతిదుర్గ అనే ఆయన ఏం చేశారంటే హిరణ్య గర్భ అనే ఒక రిచువల్, ఒక సంస్కారాన్ని చేశాడు. ఈ హిరణ్య గర్భ అంటే సెకండ్ బర్త్, రీబర్త్ అనొచ్చు. సో ఈ రీబర్త్ అనే ప్రాసెస్ ద్వారా అతను యాక్చువల్లీ బ్రాహ్మణ్ నుంచి అతను క్షత్రియాగా కన్వర్ట్ అయ్యి రాజుగా తను ప్రకటించుకున్నాడు. అలాంటి ఇంకొక సిచ్యువేషన్, ఇంకొక ఇన్స్టాన్స్ ఏంటంటే కదంబ మాయా శర్మన్ అండ్ గుర్జర ప్రతిహార హరిశ్చంద్ర, వీళ్ళిద్దరు కూడా బ్రాహ్మణ్సే. వీళ్ళు ఏం చేశారంటే ఇలాంటి హిరణ్య గర్భ అనే రిచువల్ ఏం చేయలేదు. బట్ వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ట్రెడిషన్ ప్రాక్టీస్ ఏంటి, ట్రెడిషనల్ ప్రొఫెషన్ ఏంటి,
ఈ మంత్రాలు చదవడం, సో ఈ ట్రెడిషనల్ ప్రొఫెషన్. దాన్ని వదిలేసి వీళ్ళు ఆర్మ్స్ని అంటే కత్తుల్ని వీటిని పట్టుకొని వాళ్ళు కర్ణాటక అండ్ రాజస్థాన్లో వాళ్ళ కింగ్డమ్ని, వాళ్ళ రూల్ అన్నది ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఒక ఇమేజ్ చూడండి, ఈ ఇమేజ్ వేశారు. ఈ ఇమేజ్లో ఇది ఒక ఎల్లోరా కేవ్లో ఉన్న ఇమేజ్. ఎల్లోరా కేవ్ నెంబర్ 15లో ఉన్నదనమాట. విష్ణు అవతారం గురించి, విష్ణువు నరసింహ అవతారంలో ఉన్న ఇమేజ్ అనమాట. ఆ ఇమేజ్ని వీళ్ళు ఇక్కడ ఈ వాల్ మీద వేయించారు. ఇది రాష్ట్రకూట పీరియడ్లో జరిగింది. ఇలా కొత్త కింగ్డమ్స్ అనేవి ఏర్పడ్డాయి. ఈ కొత్త కింగ్డమ్స్లో అడ్మినిస్ట్రేషన్ అన్నది కూడా డిఫరెంట్గా ఉంది. సో ఈ కొత్త రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొప్ప గొప్ప టైటిల్స్ అంటే వినడానికి గొప్ప గొప్ప బిరుదులు లైక్ మహారాజా, అధిరాజా అంటే గ్రేట్ కింగ్, ఓవర్లార్డ్ ఆఫ్ ద కింగ్స్ అంటే అందరి రాజుల కన్నా ఈ గొప్పవాడు, అందరి రాజుల మీద కంట్రోల్ ఉన్నవాడు మహారాజా, అధిరాజా. అండ్ త్రిభువన చక్రవర్తి అంటే 3 ప్రపంచాల చక్రవర్తి అని చెప్పి ఇలా పెద్ద పెద్ద టైటిల్స్ ఉండేవి. వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ అన్నది, వీళ్ళ పవర్ అన్నది వాళ్ళ సామంతస్తో షేర్ చేసుకుంటూ ఉంటారు. జనరల్గా వీళ్ళ అడ్మినిస్ట్రేషన్కి కావాల్సిన రీసోర్సెస్ మోస్ట్లీ ప్రొడ్యూసర్స్ నుంచి వీళ్ళు కలెక్ట్ చేస్తారు. లైక్ క్యాటిల్ కీపర్స్, పీసాంత్ అంటే రైతుల నుంచి. వాళ్ళు రైతులు పండించిన దాంట్లో కొంత పార్ట్ రాజుకి ఇచ్చేలాగా అలా మేజర్ రీసోర్సెస్ అయితే ఈ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి వస్తుంది. నెక్స్ట్ రెవెన్యూ, కొంత పార్ట్ ఆఫ్ రెవెన్యూ అన్నది ట్రేడర్స్ దగ్గర నుంచి వస్తుంది. అండ్ మోస్ట్లీ రెవెన్యూ అన్నది ట్యాక్స్ రూపంలో వస్తుంది. ఆ ట్యాక్సెస్ అన్నవి చాలా హెవీ లెవెల్లో ట్యాక్సెస్ కలెక్ట్ చేసేవాళ్ళు అని చెప్పి మనకి కొన్ని ఇన్స్క్రిప్షన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చోళాస్ టైంలో ఒక ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుందంటే తమిళనాడులో దాదాపు 400 డిఫరెంట్ టర్మ్స్ అన్నవి బయటపడ్డాయి ఆ ఇన్స్క్రిప్షన్లో. ఆ 400 డిఫరెంట్ టర్మ్స్ దేనికి చూపిస్తుంది, దేనికి రిలేట్ అయి ఉన్నాయి అంటే ట్యాక్సెస్కి రిలేట్ అయి ఉన్నాయి. సో దాదాపు 400 రకాలైన ట్యాక్స్ అన్నది విధించేవాళ్ళు అప్పట్లో ఉన్న రాజులు. మోస్ట్ కామన్లీ వెట్టి అంటే ఏంటంటే క్యాష్ రూపంలో ట్యాక్స్ కలెక్ట్ చేయరు, కానీ ఫోర్స్డ్ లేబర్ ద్వారా వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ కడమై, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ట్యాక్స్ అనే అనుకోవచ్చు. ఈ కడమై అన్నది ల్యాండ్ రెవెన్యూ. ఇంకా అసలు చెట్లెక్కి పామ్ ట్రీస్ అంటే తాటి చెట్ల నుంచి తాటి తీసుకున్నందుకు కానీ, లేదా ఫ్యామిలీ ప్రాపర్టీని సక్సెస్ అయినందుకు కానీ, ఇలా అన్ని విధాల్లో ఏ పని చేసినా కానీ రాజుకు ఒక షేర్ వెళ్ళేది. అదే ట్యాక్స్ రూపంలో. ఈ ట్యాక్సెస్ అన్నిటినీ రాజులు కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్స్ కట్టడానికి, కోటలు కట్టడానికి, ఇంకా వార్స్, మిలిటరీ కోసం, ఆ వార్స్ ద్వారా వచ్చిన అమౌంట్ కూడా వీళ్ళు అంటే యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ యుద్ధంలో వీళ్ళు గెలిచిన ప్రాంతం నుంచి ఉన్న రీసోర్సెస్ని కూడా వీళ్ళతో పాటు తెచ్చుకునేవాళ్ళు. ఈ ట్యాక్స్ కలెక్ట్ చేసేది చాలా ట్యాక్సెస్ ఉన్నాయి కదా అడ్మినిస్ట్రేషన్లో. ఈ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి ఆఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కింగ్ యొక్క రిలేటివ్ ఫ్యామిలీస్ నుంచి, లేదా హెరిడిటరీ కింద అంటే వారసత్వంగా ఆ పోస్టులకి రిక్రూట్మెంట్ అన్నది జరుగుతుంది. ప్రశస్తీస్ అండ్ ల్యాండ్ గ్రాంట్స్. ప్రశస్తి అంటే మనకు తెలుసు, రాజుని పొగొడుతూ ఇన్స్క్రిప్షన్స్ వేస్తే, ఏదన్నా రాతపూర్వకంగా రాస్తే వాటన్నిటినీ కూడా ప్రశస్తీస్ అంటారు. సో ఈ పీరియడ్లో మోస్ట్లీ ఈ ప్రశస్తీస్ అనేవి బ్రాహ్మణాస్ అనేవాళ్ళు రాశారు. ఈ బ్రాహ్మణాస్ అప్పుడప్పుడు అడ్మినిస్ట్రేషన్లో కూడా హెల్ప్ చేసేవాళ్ళు. సో ఇలా బ్రాహ్మణాస్ ఇలా హెల్ప్ చేయడం వల్ల కానీ, వాళ్ళ యొక్క సుపీరియారిటీ వల్ల రాజులు ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చేవాళ్ళు. అంటే భూమిని వాళ్ళు దానంగా, భూమిని అంటే ట్యాక్స్ ఏం కట్టకుండా, ఇంకా బ్రాహ్మణ్స్కి ఇచ్చిన భూమి ట్యాక్స్ కట్టకుండా మొత్తం వాళ్ళు ఓన్ అయ్యేట్టుగా బ్రాహ్మణాస్కి ల్యాండ్ గ్రాంట్స్ అనేవి ఇచ్చేవాళ్ళు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈ బ్రాహ్మణాస్ కాపర్ ప్లేట్స్లో రాశారు. ఇక్కడ ఒక చిన్న ఇమేజ్ ఉంది చూడండి. ఈ ఇమేజ్ ఏంటంటే 9th సెంచరీలో ఒక సాంస్క్రిట్ మరియు తమిళ్లో రాసిన ఒక కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్.
వీటిని ఈ సీల్ ఉంది కదా, ఇక్కడ ఒక రౌండ్ వీటన్నిటిని కలిపే రౌండ్ ఇది ఉంది కదా, రౌండ్ రింగ్ లాంటిది. ఈ రింగ్ లాంటి దానికి ఒక రాయల్ సీల్ ఉండిద్ది. సో ఆ రాయల్ సీల్ని బేస్ చేసుకొని ఇది ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్, అథెంటిక్ డాక్యుమెంట్ అన్నది కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలాంటి ప్రశస్తియే ఒకటి, ఇలాంటి కాపర్ ప్లేట్ ప్రశస్తి గురించి చెప్పాడు, ద అచీవ్మెంట్స్ ఆఫ్ నాగాభట్ట. ఈ మనం గుప్తా రూలర్స్ లాస్ట్ 6th క్లాస్లో చెప్పుకున్నాం. గుప్తా రూలర్స్లో ఉన్న సముద్రగుప్త యొక్క ప్రశస్తి గురించి, అది రాసింది ఎవరు? హరిసేన. వీళ్ళ గురించి మనం చెప్పుకున్నాం. సో అలాంటి ప్రశస్తినే గ్వాలియర్లో మధ్యప్రదేశ్లో ఉన్న గ్వాలియర్లో ఒకటి దొరికింది. అది సాంస్క్రిట్లో రాసింది. అది ఎవరి గురించి చెప్తుంది? ప్రతిహార కింగ్ నాగాభట్ట గురించి చెప్తుంది. ఏం చెప్తున్నారు వీళ్ళు? అతను యువరాజుగా ఉన్నప్పుడే ఆంధ్ర, విదర్భ, కళింగ ఈ రాజులంతా కూడా అతని ముందు మోకరిల్లారని, ఇతను చక్రాయుధ అనే ఒక కన్నూజ్ రూలర్ని డిఫీట్ చేశాడని, నెక్స్ట్ వంగ, మాల్వా, కిరాట, తురుష్క ఈ ఏరియాస్లో కూడా ఇతను తన రూలింగ్ అన్నది చేశాడని, అక్కడ ఉన్న రాజుల్ని ఓవర్త్రూ చేశాడని, ఇదంతా కూడా ఆయన ఏమేమి అచీవ్ చేశాడు అన్న ఇన్ఫర్మేషన్ ఈ ప్రశస్తిలో దొరికింది. సో జనరల్గా ఈ ప్రశస్తిలు ఈ టైప్లో కూడా ఉంటాయి అన్న ఇన్ఫర్మేషన్, అంటే కాపర్ ప్లేట్స్లో రాసి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని కూడా ఇక్కడ చెప్తున్నారు. ఈ ల్యాండ్తో పాటు ఇంకా ఏమేమి ఇచ్చేవాళ్ళు మనం చెప్పుకున్నాం. బ్రాహ్మణ్స్కి ల్యాండ్ గ్రాంట్స్ అన్నది ఇచ్చారు. ల్యాండ్తో పాటు ఇంకా ఏమి ఇచ్చారు? అయితే అలాంటి ఒక సెక్షన్ ఆఫ్ చోళాస్ ఇచ్చిన ల్యాండ్ గ్రాంట్ ఏదైతే ఉందో దాని గురించి ఇన్ఫర్మేషన్ అన్నది ఇక్కడ మెన్షన్ చేశారు. ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ ఉంది కదా, ఆ ల్యాండ్కి బౌండరీస్ కింద ఒక ఎర్తన్ ఎంబార్క్మెంట్స్, అంటే ఇప్పుడు మనకి హద్దురాళ్ళు అంటారు కదా, అలాంటి హద్దురాళ్ళు వేసామని, మళ్ళీ అక్కడ ఇరిగేషన్కి అవసరమైన ల్యాండ్ అండ్ వాటర్ కెనాల్స్ ఉన్నాయని, అండ్ పండ్లను పండించే చెట్లు ఉన్నాయని, వాటర్ సమృద్ధిగా ఉందని, ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఇది ఎవరైతే తీసుకున్నారో, ఈ ల్యాండ్ ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు ఆ ల్యాండ్ మీద వాళ్ళకి నచ్చిన ట్యాక్స్ వేయొచ్చని, అది కలెక్ట్ చేసుకోవచ్చని, ఇలా ఈ ల్యాండ్ ఇరిగేషన్ కోసం ఉపయోగించుకోవచ్చని ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ ఇన్స్క్రిప్షన్లో పొందుపరుస్తారు. అంటే ఎవరైతే బ్రాహ్మణుడికి ఈ ల్యాండ్ గ్రాంట్స్ అన్నది ఇస్తారో ఆ ల్యాండ్ గ్రాంట్స్కి ఒక అఫీషియల్, ఇప్పుడు మనం ఎలా అయితే దస్తావేజ్ చేయించుకుంటాం కదా, మనం రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చేయించుకుంటాం కదా, ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో ఏముంటుంది? ఈ ల్యాండ్ మీకే చెందింది అనే ఇన్ఫర్మేషన్ ఉండిద్ది రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో. అలానే ఈ బ్రాహ్మణులకు ఎవరికైతే దానం చేస్తున్నారో వాళ్ళకు కూడా ఈ ల్యాండ్ మీదే అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి ఆ దానాన్ని ఇస్తారనమాట. సో ఈ 12th centuryలోనే ఇంకొక గొప్ప రీజనల్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉందంటే అది ఒక లాంగ్ పోయం ఉండిద్ది, సాంస్క్రిట్ పోయం. ఆ సాంస్క్రిట్ పోయంలో కాశ్మీర్ని పాలించిన రాజుల యొక్క హిస్టరీ ఉండిద్ది. ఇదంతా రాసింది ఎవరు? కల్హనా అనే ఆయన రాజతరంగిణి అనే బుక్ రాశారు. యాక్చువల్లీ ఆ విషయం ఇక్కడ ఇవ్వలేదు కానీ, బట్ మీకు ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్గా నేను చెప్తున్నాను. ఈ రాజతరంగిణి అనే బుక్లో కాశ్మీర్ యొక్క హిస్టరీ అంతా ఉంటుంది. సో కల్హనా అనే రైటర్ రాశారు. ఈ కల్హనా అనే ఆయన రైటింగ్ స్టైల్ ఎలా ఉండదు అంటే ప్రశస్తి ఇలాగా ఉండదు. అంటే ప్రశస్తి అంటే ఏంటి? రాజును పొగుడుతూ రాస్తారు. కానీ కల్హనుడి యొక్క స్టైల్ ఎలా ఉంటుందంటే వాట్ ఈజ్ వాట్, అంటే నిజంగా ఏం జరిగింది, ఒకవేళ ఆ రాజు కరెక్ట్ పాలసీస్ అన్నది చేయలేదనుకో, ఆయన ఈ కల్హన దాన్ని క్రిటిసైజ్ చేస్తూ కూడా రాశారనమాట. వార్ఫేర్ ఫర్ వెల్త్, అంటే జనరల్గా వార్స్ అన్నది ఎందుకు కండక్ట్ చేస్తారు, యుద్ధాలు ఎందుకు చేస్తారు? వెల్త్ కోసం. అంటే మన రాజ్యంలో, అంటే ఏదైతే రూలర్ ఉన్నారో వాళ్ళ రాజ్యంలో సరిపడా రీసోర్సెస్ ఉన్నప్పటికీ కూడా పక్క రాజ్యంలో ఇంకా ఎక్కువ రీసోర్సెస్ ఉన్నాయని చెప్పి ఆ రాజ్యం మీద దండెత్తి ఆ రీసోర్సెస్ని కూడా చేజిచ్చి కూర్చోవాలి
అనే థాట్తో ఈ యుద్ధాలన్నీ చేస్తారు. జనరల్గా మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న ఈ డైనాసిటీస్ అన్నీ కూడా ఒక ప్రాంతానికి సంబంధించినవి. ఈ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు అదర్ ఏరియాస్ మీద కూడా వాళ్ళ యొక్క డామినేషన్ రూల్ ఉండాలి అనే ఉద్దేశంతో వీళ్ళు యుద్ధాలన్నీ చేస్తారు. అలాంటి ఒక సిటీయే కానూజ్ అన్నది గంగా వ్యాలీ దగ్గర ఉన్న ఒక సిటీ. ఈ కానూజ్ కోసం గుర్జర ప్రతిహారాస్, రాష్ట్రకూటాస్ అండ్ పాలా డైనాసిటీస్, ఈ 3 డైనాసిటీస్ గొడవపడి ట్రిపార్టైట్ స్ట్రగుల్ అంటారు. అంటే ఈ 3 రాజులు కూడా ఆ కానూజ్ మీద కంట్రోల్ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు యుద్ధాలు చేసుకునేవాళ్ళు. కానూజ్లో ఎందుకు అంత స్పెషల్ అంటే అది వ్యాలీకి దగ్గరలో ఉన్న సిటీ. సో అక్కడ మోస్ట్ వెల్త్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో అందువల్ల అందరూ కానూజ్ కావాలి అని చెప్పి దానికోసం యుద్ధాలు చేసుకున్నారు. ఈ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ యొక్క పవర్ అంతా కూడా పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టి ఆ టెంపుల్స్లో వెల్త్ని దాచిపెట్టేవాళ్ళు. సో ఎవరైతే యుద్ధం చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క టార్గెట్ ఏముంటుంది, ఖచ్చితంగా టెంపులే ఉంటుంది. ఆ టెంపుల్లో ఉన్న వెల్త్ని తీసుకోవాలి అనే ఉద్దేశంతో వీళ్ళు యుద్ధాలనేవి చేస్తారు. అలాంటి ఒక రూలరే మహమ్మద్ ఆఫ్ గాజ్నీ. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న గాజ్నీని క్యాపిటల్గా చేసుకొని రూల్ చేసే ఒక రాజే మహమ్మద్. ఈ మహమ్మద్ ఇండియన్ సబ్ కాంటినెంట్ మీద 17 టైమ్స్ అంటే 17 సార్లు దండెత్తాడు. ఈ 17 సార్లు వచ్చినప్పుడల్లా అతని యొక్క టార్గెట్ ఏంటి, టెంపుల్స్లో ఉన్న వెల్త్ని తీసుకెళ్ళేవాడు. అలాంటి వెల్త్ సోమనాథ్ టెంపుల్, గుజరాత్లో ఉన్న సోమనాథ్ టెంపుల్లో ఉన్న వెల్త్ని అతను ఆ టెంపుల్ని డెస్ట్రాయ్ చేసి ఆ వెల్త్ అంతా కూడా తీసుకొని వెళ్ళాడు. ఈ యుద్ధాల్లో పాల్గొన్న ఇంకొక గొప్ప రాజుల్లో చహ్మనాస్ ఉన్నారు. వాళ్ళే చౌహన్స్ అనేవాళ్ళు. వాళ్ళనే ఢిల్లీ అండ్ అజ్మేర్ ప్రాంతంలో వీళ్ళ రూలింగ్ అన్నది జరిగింది. వాళ్ళు ఇంకా ఈస్ట్కి వెస్ట్కి కూడా వాళ్ళ కంట్రోల్ అన్నది ఎక్స్పాండ్ చేయాలనుకున్నారు. కానీ గుజరాత్లో ఉన్న చాళుక్యాస్, గహద్వలాస్, ఉత్తరప్రదేశ్లో ఉన్న గహద్వలాస్ అది అపోజ్ చేశారు. ఈ చహ్మన రూలర్లో గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే పృథ్వీరాజ్ చౌహాన్, పృథ్వీరాజ్ III. ఇతను ఈ ఆఫ్ఘన్ రూలర్ మహమ్మద్ ఘోరీని 1191లో ఇన్ బ్యాటిల్ ఆఫ్ తానేశ్వర్ అని కూడా అంటారు. ఈ బ్యాటిల్ ఆఫ్ టెరైన్లో ఓడించాడు. బట్ ఎట్ ద నెక్స్ట్ ఇయర్ 1192లో బ్యాటిల్ ఆఫ్ టెరైన్ 2 జరిగింది. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ అంటారు దాన్ని. జరిగినప్పుడు ఈ ఓడిపోయిన అతను నెక్స్ట్ ఇయరే మళ్ళీ వస్తాడు యుద్ధం చేయడానికి. అప్పుడు పృథ్వీరాజ్ ఓడిపోతారు. సో ఇలా ఈ యుద్ధాలు అన్నవి సంపద కోసం జరిగినాయి. ఆ సంపద కోసం జరిగిన యుద్ధాల్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏ రాజులు ఇన్వాల్వ్ అయ్యారు అన్న ఇన్ఫర్మేషన్ చెప్పారనమాట మనకి. సో ఇలా చాలా కింగ్డమ్స్ వచ్చారని చెప్పుకున్నాం కదా. సో అలాంటి డైనాసిటీస్ గురించి ఒక పవర్ రైజ్ అయిన ఒక డైనాసిటీ గురించి మనం చెప్పుకుందాం. అదే చోళాస్. ఫ్రమ్ ఉరాయిర్ టు తంజావూర్. అసలు వీళ్ళు ఎలా ఇంత పవర్లోకి వచ్చారు? మనకి కావేరీ డెల్టా ఉంది కదా, ఈ ఇమేజ్లో మీరు గమనిస్తే ఇక్కడ కావేరీ డెల్టా ఉంది. ఈ ఏరియాలో ఈ కావేరీ డెల్టా దగ్గర ముత్తరాయూర్ అనే ఒక ఫ్యామిలీ ఉండేది. ఆ ఫ్యామిలీయే ఈ కావేరీ డెల్టా దగ్గర పవర్లో ఉండే ఫ్యామిలీ. వాళ్ళు పల్లవ కింగ్స్, కాంచీపురంని రూల్ చేసే పల్లవ కింగ్స్ సబార్డినేట్స్గా ఉండేవాళ్ళు. ఈ ఉరాయూర్, ఇక్కడే మీకు ఈ కావేరీ డెల్టా పక్కనే ఇక్కడ ఉరాయూర్ మ్యాప్లో గమనించండి. ఉరాయూర్ అనే ఒక విలేజ్ ఉంది. ఈ ఉరాయూర్ దగ్గర చోళాస్, విజయాలయ అనే అతను చోళ ఫ్యామిలీకి చెందిన అతను ఉండేవాడు. ఆయన ఈ ముత్తరాయూర్ మీద ఫైట్ చేసి ఆయన కావేరీ డెల్టాని సొంతం చేసుకున్నాడు. ఆ దగ్గరలోనే తంజావూరులో ఒక టెంపుల్ని కూడా కట్టించాడు ఈయన. ఆ టెంపుల్లో
నిశుంభసుధిని అనే దేవత కోసం ఆ టెంపుల్ కట్టించారు. ఈ విజయాల యొక్క సక్సెసర్స్ ఈ చోళాస్ యొక్క కింగ్డమ్ని చాలా పెద్దదిగా, చాలా పవర్ఫుల్గా చేశారు. వాళ్ళ యొక్క విజయాల యొక్క సక్సెసర్స్లో మనం రాజరాజ 1 ఆయన మోస్ట్ పవర్ఫుల్ కింగ్. అతను 985లో కింగ్ అయ్యాడు. అండ్ మోస్ట్ ఆఫ్ ఏరియాస్లో మీరు ఇక్కడ మ్యాప్ గమనిస్తే ఈ ఏరియా అంతా కూడా చోళాస్ అండర్లో ఉండేదన్నమాట. సో వీళ్ళ సక్సెసర్స్ రాజరాజ 1 ఈయన ఎక్స్పాండ్ చేశారు. ఆయన టెరిటరీ ఓన్లీ తమిళనాడు ఏరియాలో ఉండే వాళ్ళ టెరిటరీని వాళ్ళు ఎక్స్పాండ్ చేశారు. వీళ్ళ బౌండరీస్లో చోళాస్ బౌండరీస్లో పాండ్యా టెరిటరీస్, పల్లవ టెరిటరీస్ ఉండేవి. ఒక టైంలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ పల్లవాస్ పాండ్యాస్ని కూడా ఓడించి ఆ రాజ్యాన్ని కూడా, ఆ ప్రాంతాన్ని కూడా వీళ్ళు చేజెక్కించుకున్నారు చోళా రూలర్స్. ఈ రాజరాజ 1 కొడుకే రాజేంద్ర 1. ఈ రాజేంద్ర 1 కూడా తన తండ్రి, తన ఫ్యామిలీ యొక్క రూల్ని ఎక్స్టెండ్ చేసి గంగా వ్యాలీ వరకు కూడా, ఇక్కడ గంగా వ్యాలీ ఎక్కడ ఉంటుంది మనకి, ఈ ఏరియాలో ఉంటుంది. సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా వరకు కూడా అతని యొక్క రూలింగ్ అన్నది, అతని యొక్క ఎక్స్పాన్షన్ ఆఫ్ కింగ్డమ్ అన్నది జరిగింది. ఈవెన్ శ్రీలంకలో కూడా వాళ్ళ ఎక్స్పాన్షన్ జరిగింది. సౌత్ ఈస్ట్ ఏషియాలో నేవీ, వాళ్ళకి మంచి నేవల్ మిలిటరీ ఉండేది. సో అలాగా వీళ్ళు వాళ్ళ రూలింగ్ అన్నది ఎక్స్టెండ్ చేస్తున్నారు. మీరు ఈ మ్యాప్లో గమనించవచ్చు. గంగైకొండ చోళాపురం. ఎందుకు అది గంగైకొండ చోళాపురం అంటే, గంగా నది తీరం వరకు ఉన్న ఏరియా మొత్తాన్ని వీళ్ళు గెలిచారు కాబట్టి ఆ విక్టరీకి సింబల్గా వీళ్ళ చోళ రాజ్యంలో గంగైకొండ చోళాపురం అనే విలేజ్ని వీళ్ళు నిర్మించుకున్నారు. ఈ చోళాస్ పీరియడ్లో టెంపుల్స్ అండ్ వాళ్ళ యొక్క బ్రాంజ్ స్కల్ప్చర్ అన్నది చాలా పాపులర్. మీరు ఇక్కడ గమనిస్తే ఈ రాజరాజ అనే ఆయన గొప్ప రాజు అనుకున్నాం. ఆయన తంజావూరులో ఒక పెద్ద టెంపుల్ని కట్టిస్తాడు. గంగైకొండ చోళాపురంలో రాజేంద్ర అనే ఆయన వాళ్ళ కొడుకు. ఈ టెంపుల్స్లో వాళ్ళ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న టెంపుల్ ఒకటి ఉంది. ఈ టెంపుల్ గంగైకొండ చోళాపురంలో ఉన్న టెంపుల్. మీరు ఇది గమనిస్తే దీని రూఫ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అండ్ ఈ గోడల మీద, ఈ వాల్స్ మీద వాళ్ళ శిలలు చెక్కడం కానీ, ఆ రాళ్ళని, ఆ ఆర్కిటెక్చర్ కానీ చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి చెప్తున్నారు. వరల్డ్లో ద ఫైనెస్ట్ బ్రాంజ్ ఇమేజెస్ అన్నవి చోళాస్ పీరియడ్లోనే జరిగినాయి అని, చాలా చాలా గొప్పగా టెంపుల్స్ కట్టారని చోళులకి మంచి పేరు ఉంది. సో ఈ టెంపుల్స్ అన్నది సరే ఈ కల్చర్కి సింబల్ అయితే, ఈ కల్చర్తో పాటు అక్కడ ఒక సోషల్ అండ్ ఎకనామికల్ లైఫ్ సొసైటీ అన్నది ఉంది. ఎందుకంటే టెంపుల్లో పనిచేసే ప్రీస్ట్లు కానీ, గార్లాండ్ మేకర్స్ అండ్ చిమ్మే వాళ్ళు, మ్యూజిషియన్స్, డాన్సర్స్, వీళ్ళంతా కూడా టెంపుల్ పరిసర ప్రాంతంలోనే నివసించేవాళ్ళు. అలా అక్కడ ఒక సొసైటీ అన్నది ఏర్పడింది. అక్కడ ఒక కల్చరల్, సోషల్ అండ్ ఎకనామికల్ కల్చరల్ లైఫ్ అన్నది ఏర్పడింది. అండ్ మనం చెప్పుకున్నాం, ఈ బ్రాంజ్ ఇమేజెస్ అన్నవి చాలా యూనిక్ అండ్ డిస్టింక్టివ్గా ఉండేవి. ఇవి చాలా పాపులర్. ఇక్కడ ఒక బ్రాంజ్ స్కల్ప్చర్ చెప్పారు. ఈ ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత అద్భుతంగా, ఆ రోజుల్లోనే ఎంత అద్భుతంగా ఈ శిలలను చెక్కారో వీళ్ళు మనకు తెలుస్తూనే ఉంది. నెక్స్ట్ చోళాస్ రూల్లో ఒక అద్భుతమైన డిపార్ట్మెంట్ అనుకోవచ్చు, అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్లో వాళ్ళు ఎన్నో కొత్త మెథడాలజీస్ ఉపయోగించి ఎంతో అద్భుతంగా రెవెన్యూ కూడా ఎక్కువ అగ్రికల్చర్ నుంచి వచ్చేది. సో అలాగా అగ్రికల్చర్లో ఈ చోళులు కొత్త డెవలప్మెంట్స్ అనేవి చేశారు. మనం ఇందాక చూసాం మ్యాప్లో కావేరీ డెల్టా ఉందని. ఈ కావేరీ డెల్టా నుంచి డిఫరెంట్ బ్రాంచెస్గా వాటర్ అన్నది ఛానల్స్గా వెళ్తుంది.
ఆ తర్వాత బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. సో ఇలా డిఫరెంట్ ఛానల్స్గా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా వాటర్ ఓవర్ఫ్లో అయితే ఆ దగ్గర ఉన్న పరిసర ప్రాంతాల్లో ఫర్టైల్ సాయిల్, సారవంతమైన నేలగా మారేది. ఈ సారవంతమైన నేల అగ్రికల్చర్కి చాలా హెల్ప్ అయ్యేది. పర్టికులర్లీ రైస్ కల్టివేషన్కి చాలా హెల్ప్ అయింది. సో కోర్స్ బిఫోర్ 7th century అక్కడ అగ్రికల్చర్ ఉన్నప్పటికీ కూడా ఆఫ్టర్ 7th century లార్జ్ స్కేల్ ఆఫ్ కల్టివేషన్ అన్నది జరిగింది. చెట్లను నరికివేసి, అడవుల్ని నరికేసి ఆ రీజియన్స్లో అగ్రికల్చర్ అన్నది డెవలప్ చేశారు. మళ్ళీ ఈ ఫ్లడ్స్ని వీటిని కంట్రోల్ చేయడానికి కెనాల్స్ని కూడా కన్స్ట్రక్ట్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో సంవత్సరానికి 2 పంటలు కూడా వేసేవాళ్ళు. ఈ క్రాప్స్కి ఒక్కొక్కసారి కరువు, డ్రాట్ వచ్చినప్పుడు ఆ క్రాప్స్కి ఆర్టిఫిషియల్గా వాటర్ పెట్టాల్సి వచ్చేది. ఆ ఆర్టిఫిషియల్గా వాటర్ పెట్టడం కోసం ఇరిగేషన్ పద్ధతులను ఉపయోగించేవాళ్ళు. ఈ ఇరిగేషన్ పద్ధతుల కోసం డ్యామ్స్ని, ట్యాంక్స్ని, పెద్ద పెద్ద ట్యాంక్స్ని ఇలా కట్టేవాళ్ళు. ఈ ట్యాంక్స్లో రెయిన్ వాటర్ అన్నది కలెక్ట్ చేసుకొని దాని ద్వారా అవసరమైనప్పుడు వాటర్ అనేది ఇచ్చేవాళ్ళు. మనం లాస్ట్ 6th క్లాస్లో చెప్పుకున్నాము. ఈ డ్యామ్స్ కన్స్ట్రక్షన్స్కి, కెనాల్ కన్స్ట్రక్షన్కి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఆఫ్ ఏం అవసరం, ఇదంతా కూడా చెప్పుకున్నాం. లైక్ వైజ్ ఈ ట్యాంక్స్ కన్స్ట్రక్షన్ కోసం, డ్యామ్స్ కన్స్ట్రక్షన్ కోసం, ఇరిగేషన్ కోసం ఇదంతా చేసేవాళ్ళు. ఈ కొత్తగా రూలర్స్ ఉన్నారు కదా, ఈ రాజులు దీని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించేవాళ్ళు. ఎందుకంటే ఎప్పుడైతే కల్టివేషన్ పెరుగుతుందో, ఎప్పుడైతే అగ్రికల్చర్ బాగుంటుందో అప్పుడే రాజుకు ట్యాక్స్ ఎక్కువ వస్తుంది. ట్యాక్స్ ఎక్కువ వస్తేనే రాజు తన రాజ్యాన్ని ఇంప్రవైజ్ చేయగలడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూపించారు. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, చూసారా? ఇది 9th centuryకి సంబంధించిన ఒక స్లూజ్ గేట్. ఈ స్లూజ్ గేట్ ఏంటంటే మనకి డ్యామ్ గేట్లు ఎలా ఉంటాయో సేమ్ ఇలానే ఇది వాటర్ ఫ్లోని కంట్రోల్ చేయడానికి ఈ గేట్ను ఉపయోగించేవాళ్ళు. ఎప్పుడైతే వాటర్ అవసరమో అప్పుడు గేట్ ఎత్తేవాళ్ళు. సో వాటర్ క్రాప్స్ పొలాలకు వెళ్ళేవి, పంట పొలాలకు వెళ్ళేవి. అవసరం లేనప్పుడు ఆ డోర్ని క్లోజ్ చేసేసేవాళ్ళు, ఆ గేట్ని క్లోజ్ చేసేవాళ్ళు. సో అలాగా ఇరిగేషన్ ప్రాక్టీసెస్ అన్నవి ఉన్నాయి. ఈ కొత్త డెవలప్మెంట్స్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాక్టీసెస్ ఆర్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ వల్ల చోళాస్ పీరియడ్లో అగ్రికల్చర్ అన్నది చాలా ఎక్కువ పాపులర్ అయ్యింది. చోళాస్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది? ఇక్కడ వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ అన్నది ప్రజలు నివసించే ఏరియాస్ని బేస్ చేసుకొని ఆర్గనైజ్ చేయబడి ఉంది. సో ఈ ఊర్ అంటే నార్మల్ పీపుల్, నాన్ బ్రాహ్మణ్స్ ఉంటారు కదా, నాన్ బ్రాహ్మణ్స్ ఉండే విలేజ్ని ఊర్ అంటారు. ఈ గ్రూప్ ఆఫ్ విలేజెస్, ఈ గ్రూప్ ఆఫ్ ఊర్ అనే కలిపి నాడుగా ఏర్పడింది. ఈ నాడులో అడ్మినిస్ట్రేషన్ ఫంక్షన్స్ గురించి, ట్యాక్స్ కలెక్షన్ గురించి వీళ్ళు అసెంబ్లీస్గా ఫామ్ అయ్యి, నాడు అసెంబ్లీస్ అంటారు, అలా ఫామ్ అయ్యి వీళ్ళు నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. చోళా గవర్నమెంట్ ఈ నాడు అఫీషియల్స్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. సో అంటే వీళ్ళు నిర్ణయించవచ్చు ట్యాక్స్ ఎంత కలెక్ట్ చేయాలన్నది. సో వాళ్ళకి నచ్చిన నిర్ణయాలు అన్నవి తీసుకోవచ్చు ఈ నాడు అండర్లో ఉన్న ఏరియా మొత్తానికి. ఈ కొంతమంది మూవేంద వేలన్ అంటారు. రిచ్ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మూవేంద వేలన్ అంటారు. మూవేంద వేలన్ అంటే అతను ఒక నాడు అఫీషియల్. ఇతను 3 kings కింద పనిచేసే అతను. అందుకనే అతన్ని మూవేంద వేలన్ అంటారు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం బిఫోర్, మనకి చోళాస్కి బౌండరీస్లో పాండ్యాస్ ఉన్నారు, చెరాస్ ఉన్నారు. సో ఇలా ఈ 3 kingsకి కింద పనిచేసే అఫీషియల్స్ని మూవేంద వేలన్ అంటారు. సో అలా రూలింగ్ అన్నది చేసేవాళ్ళు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ ఏంటి? చోళా ఇన్స్క్రిప్షన్స్లో చాలా కేటగిరీస్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి. అందులో కొన్ని గురించి చెప్తున్నారు ఇక్కడ. వెల్లన్ వాగి అంటే నాన్ బ్రాహ్మణ్స్ ఎవరైతే ఉంటారో, ల్యాండ్ ఓన్ చేసుకుని ఉంటారో ఆ ఏరియాస్ని వెల్లన్ వాగి అంటారు. బ్రహ్మాదేయ అంటే బ్రాహ్మణ్స్కి గిఫ్ట్ ఇచ్చిన ల్యాండ్స్ని బ్రహ్మాదేయ అంటారు. శాలభోగ, దీన్ని స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఇచ్చే ల్యాండ్ని శాలభోగ అంటారు. దేవదాన, తిరుమనత్తకని,
ఇది టెంపుల్స్కి ఇచ్చే గిఫ్ట్ ఆఫ్ ల్యాండ్ని దేవదాన అంటారు. పల్లి చందం, ఇది జైన్ ఇన్స్టిట్యూషన్స్కి డొనేట్ చేసే ల్యాండ్ని పల్లి చందం అంటారు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ అనేది ఉండేది. ఇలా బ్రాహ్మణ్స్కి ఇచ్చే ల్యాండ్ని బ్రహ్మదేయ అంటారని చెప్పుకున్నాం కదా. సో ఇలాంటి బ్రహ్మదేయ ల్యాండ్స్ అనేవి ఎక్కువైపోయి బ్రాహ్మణ్ సెటిల్మెంట్స్ అన్నవి ఎక్కువగా జరిగినాయి. కావేరీ డెల్టా దగ్గరలో ఉన్న ఏరియాస్లో బ్రాహ్మణులు ఎక్కువగా నివసించడం స్టార్ట్ చేశారు. సో ఈ బ్రహ్మదేయాన్ని చూసుకునే అసెంబ్లీని, అంటే బ్రహ్మదేయ, మనం నాన్ బ్రాహ్మణ్స్ అంతా ఉండే దాన్ని ఊర్రు అన్నాం కదా, ఈ బ్రాహ్మణ్స్ ఉండే వాళ్ళందరినీ సభ అనేవాళ్ళు. ఈ సభలో ఉన్న మెంబర్స్ అంతా కలిసి బ్రాహ్మణ్ ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కలిసి ఒక అసెంబ్లీలో ఫామ్ అయ్యారు. ఈ అసెంబ్లీలో డిఫరెంట్ అసోసియేషన్స్ డిఫరెంట్ అసోసియేషన్స్గా వీళ్ళు ఫామ్ అయ్యి ఒక డెసిషన్ తీసుకోవడానికి, లైక్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అని కానీ, అలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని చూసుకోవడానికి అఫీషియల్స్ కావాలి. సో ఆ అఫీషియల్స్, ఆ కమిటీస్ అన్నవి వీళ్ళు సెలెక్ట్ చేయడానికి ఒక ప్రాసెస్ ఫాలో అయ్యేవాళ్ళు. ఆ ప్రాసెస్ ఏ ప్రాసెస్ ఫాలో అయ్యారు అనే ఇన్ఫర్మేషన్ మనకి ఉత్తరమెరూర్ అనే ప్రాంతంలో ఒక ఇన్స్క్రిప్షన్ బయటపడింది. ఆ ఇన్స్క్రిప్షన్లో ఎలా ఈ సభ కమిటీ మెంబర్స్ని ఎలా వీళ్ళు ఎలెక్ట్ చేసుకుంటారు అనే ఇన్ఫర్మేషన్ ఉండేది. ఈ ఉత్తరమెరూర్ ప్రజెంట్ చెంగల్పట్టు డిస్టిక్ ఇన్ తమిళనాడులో ఉంది. ఈ సభ కమిటీలో పాల్గొనే వాళ్ళందరి పేర్లు ఒక పామ్ లీఫ్ మీద రాసి ఒక కుండలో వేస్తారు. ఆ కుండలో వేసిన తర్వాత ఒక యంగ్ బాయ్ని, ఒక బాలుడిని, అంటే ఈ యంగ్ బాయ్ని పిలిచి అతని చేత తీపిస్తారు. లైక్ మనకి ఇప్పుడు చిట్టీలు వేస్తాం కదా మనం, అందులో నుంచి ఒక పాయింట్, ఒక చీటీ తీసి చదివితే ఎవరైతే వస్తారో వాళ్ళే అన్నమాట విన్ అయినట్టు. లైక్ వైజ్ ఈ కుండలో వేస్తారు అందరి పేర్లు కలిపి. ఇలా ఒక అతన్ని పిలిచి లాటరీ పద్ధతి అనుకోవచ్చు. ఈ లాటరీ పద్ధతిలో ఎవరి పేరు వస్తే వాళ్ళని ఆ కమిటీ మెంబర్గా, కమిటీ అఫీషియల్గా డిక్లేర్ చేస్తారు. సో మనకి ఈ ఇన్స్క్రిప్షన్లోనే రూల్స్ ఉన్నాయి. అంటే ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఎవరెవరు ఎలిజిబుల్ అనే రూల్స్ ఉన్నాయి. సో ఎవరికైతే ల్యాండ్ ఉంటుందో ఆ ఏరియాలో వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ వాళ్ళ ఏజ్ అన్నది 35 to 70 ఇయర్స్ లోపు ఉండాలి. వాళ్ళకి వేదాస్ నాలెడ్జ్ అన్నది ఉండాలి. వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ మ్యాటర్స్లో హానెస్టీగా బిహేవ్ చేస్తున్నారు అనే ఒక పేరు ఉండాలి. లాస్ట్ 3 yearsలో వాళ్ళు ఎక్కడ కండక్ట్ చేసి, అంటే ఏ కమిటీకి మెంబర్గా వర్క్ చేసి ఉండకూడదు. ఇలా ఇక్కడ మనకి మీరు ఒకసారి ఇది చదివితే మీకు అర్థమవుతుంది. ఇలా ఎవరు ఎలిజిబుల్ అనే ఇన్ఫర్మేషన్ అన్నది ఈ ఇన్స్క్రిప్షన్లో ఉంది. మనం వీళ్ళందరి గురించి చెప్పుకున్నాం. అంటే ఇదేంటి, బ్రహ్మదేయ ఏరియాలో ఎలా జరిగింది, ఎలా వాళ్ళు రూలింగ్ అన్నది అక్కడ జరిగింది అన్నది చెప్పుకున్నాం. మరి కామన్ పీపుల్, ఆర్డినరీ పీపుల్ ఉండే ఏరియా గురించి ఏ ఇన్స్క్రిప్షన్ చెప్తుంది, ఏ బుక్ చెప్తుంది అంటే పెరియ పురాణం అనే ఒక తమిళ్ బుక్. ఈ పెరియ పురాణం అనే తమిళ్ బుక్లో కామన్ పీపుల్ ఎలా ఉండేవాళ్ళు అనే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ మీరు ఇది గమనిస్తే ఇక్కడ ఈ కామన్ పీపుల్ గురించి ఉంది. సో ఇక్కడితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. మీరు ఈ చాప్టర్ని క్లియర్గా వినుంటే కనుక మీరు కింద ఇచ్చిన MCQsని ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడితో చాప్టర్ 2 కింగ్స్ అండ్ కింగ్డమ్స్ అనేది కంప్లీట్ అయింది. So that's all from my end. Thank you so much.